ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ 9. రివ్యూ ఆఫ్ బచ్చలమల్లి 2 hours 40 minutes రన్ టైంతో డిసెంబర్ 20న థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ బచ్చలమల్లి మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అల్లరి నరేష్ గారు హీరోగా, హనుమాన్ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్గా, సుబ్బు డైరెక్షన్లో వచ్చిన ఈ బచ్చలమల్లి మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే జస్ట్ యావరేజ్ మూవీలా, వన్ టైం వాచబుల్ మూవీలా అనిపించింది ఫ్రెండ్స్. ఈ మూవీకి ఐఎన్డిబి రేటింగ్ 9.2 అవుట్ ఆఫ్ 10, ప్రైమ్ వీడియో రేటింగ్ 9.2 అవుట్ ఆఫ్ 10 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా స్టోరీ గురించి చెప్పాలంటే బచ్చలమల్లి హీరో నరేష్ చిన్నతనంలో 10th క్లాస్లో జిల్లా ఫస్ట్ స్టూడెంట్గా ఉంటాడు. అలాంటి మళ్ళీ తన తండ్రి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల బచ్చలమల్లిలా తాగుబోతుగా, తిరుగుబోతులా, జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా ఒక మూర్ఖుడిలా ఎలా తయారయ్యాడు, తర్వాత జీవితంలోకి వచ్చిన కావేరి ప్రేమతో ఎలా మారాడు అన్నది మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే హీరోగా చేసిన అల్లరి నరేష్ గారి యాక్టింగ్ గురించి చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎలాంటి క్యారెక్టర్కైనా నేను న్యాయం చేయగలను అని మరొకసారి నిరూపించుకున్నారు ఆయన ప్రీవియస్ మూవీస్ అయిన నేను, గమ్యం, నాంది మూవీస్లా ఈ మూవీలో కూడా బచ్చలమల్లి క్యారెక్టర్లో మళ్ళీ తన కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవాలి. హీరోయిన్గా చేసిన అమృత అయ్యర్ గారు పెర్ఫార్మెన్స్ బాగుంది. హీరోను చిన్న అన్న అంటూ తిరిగే హరితేజ గారి క్యారెక్టర్, ఆమె క్యారెక్టరేషన్ బాగుంది. ఆమె కామెడీ కూడా మూవీకి ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి. ఇంకా సీనియర్ యాక్టర్స్ అయిన రోహిణి గారు, రావు రమేష్ గారు తమ పాత్రకు న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ బాగుంది. అల్లరి నరేష్ గారి డైలాగ్ డెలివరీస్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. ఇంకా మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగున్న సెకండ్ హాఫ్ మొత్తం ఏం జరుగుతుందో ఏమిటో తెలియకుండా స్టోరీకి సంబంధం లేనట్లుగా క్లైమాక్స్ చూపిస్తున్న ఆడియన్స్కి బాగా డిసప్పాయింట్ చేస్తుంది. అసలు నాకు హీరో అయిన బచ్చలమల్లి క్యారెక్టరేషన్ నచ్చలేదు ఫ్రెండ్స్. హీరో అన్నప్పుడు ఏదో టైంలో పాజిటివ్ అనేది ఉండాలి. మరి ఇలా మూర్ఖుల్లా ఎందుకు ఉంటాడన్నది ఆ క్యారెక్టరేషన్ ఏంటో నాకు సరిగ్గా అర్థం కాలేదు, నాకు నచ్చలేదు కూడా. నాకు తెలిసి డైరెక్టర్ చెప్పాలనుకున్న ఉద్దేశం ఏమిటంటే మనం చేసే ప్రతి పనిలో మనం తీసుకునే నిర్ణయాల వల్ల మన జీవితం తలకిందులు అయ్యి సర్వనాశనం అవ్వచ్చని ఈ మూవీ ద్వారా, ఈ బచ్చలమల్లి క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్కు చెప్పాలనుకున్నారనేమో నాకు అనిపించింది. కానీ అది పూర్తి స్థాయిలో ఫస్ట్ హాఫ్లో చూపించారు, సెకండ్ హాఫ్లో అది పూర్తి స్థాయిలో చూపించలేకపోయారని నా అభిప్రాయం. ఓవరాల్గా ఈ బచ్చలమల్లి మూవీ మాస్ ఆడియన్స్కు నచ్చవచ్చు. ఒకసారి అల్లరి నరేష్ గారి గురించి, ఆయన యాక్టింగ్ కోసం చూడొచ్చు ఫ్రెండ్స్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక 2-3 సీన్లు ఇబ్బందికరంగా ఉంటాయి ఫ్రెండ్స్. మిగిలిన మూవీ మొత్తం చూడొచ్చు. ఈ మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులో. చూడాలనుకునేవారు చూడండి. ఈ రివ్యూ నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మూవీ చాయిస్ 9 ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.